మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. సో వాళ్ళ వర్షన్ ఆఫ్ టాట్ ఏంటంటే మన గౌతమి గారు చెప్తున్నట్టుగానే మా దగ్గర కెమెరాలు ఉన్నాయి, కెమెరాలో సీసీటీవీ ఫుటేజ్ ఉంది, దాంట్లో కొన్ని మేటలు బయటకు వచ్చినాయి అంటుంది, బెడ్రూమ్లో కూడా ఫుటేజ్ ఉంది అంటున్నారు, దానివల్లే దూరం పెడతాం అని అంటున్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ అది నిజమైతే ఈయనకి వేరే ఆవిడకి ఏదో అంటగట్టి ప్రచారం చేస్తున్నారు కదా. అవును సార్. అది కనుక నిజమైతే ఈయన ఆ ఫుటేజ్ చూపించాలి కదా. ఈయన దమ్ముతో అడుగుతున్నాడు, నా తప్పుండి నేను ఇప్పుడు బజార్లో వచ్చి చెప్పు తీసుకుంటున్నాను. ఓకే, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు, రీతుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ వీడియో ఉందంటున్నారు కదా, చూపించండి. ఒక అద్భుతమైన అదృష్టం ఏంటంటే ఈయన విషయంలో అక్కడ ఆవిడ కెమెరా పెట్టడం లిటరల్లీ ఈయనకి మంచిగా జరిగింది. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి ఈయన అంత దమ్ముతోటి అడుగుతున్నాడు. ఈవిడ అదిగో తోక ఇదిగో పుల్లి అన్నట్టు ఇదిగో వీళ్ళిద్దరు నడిచి వెళ్ళారు కాబట్టి వీళ్ళిద్దరికి ఉంది. ఒకవేళ కనుక ఆవిడ కెమెరా లేదు, అక్కడ అసలు ఆ కెమెరా విషయమే బయటకు రాలేదనుకోండి, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అవును కదండి వెళ్ళారు కదండి, అర్ధరాత్రి వెళ్ళారు కదండి ఇలాగే అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ క్లారిటీ మనకి ఎక్కడ వస్తుంది అంటే లోపల ఏమీ జరగలేదు కాబట్టి ఏ రకమైన ఫుటేజ్ లేదు. లోపల ఏమైనా జరుగుంటే ఈ సదరు మహేష్ అనే వ్యక్తి భయపడిపోయి ఇప్పటికే కాళ్ళబేరానికి వెళ్ళిపోయి అమ్మా నువ్వు అది బయటకు రావద్దు అని చెప్పుండేవాళ్ళు కదా. అవును కరెక్ట్. అండ్ రీతు చౌదరి వాళ్ళ మదర్ కూడా ఏదన్నా ఉందంటే ఈవిడ రైట్ రాయల్గా బ్లాక్మెయిల్ చేసింది. ఎక్కడ ఆర్టీవీ అనే ఛానల్లో కూర్చొని, ఓకే రీతు నువ్వు వీళ్ళ పక్షాన చేరవాకు, ఒకవేళ వెళ్ళామంటే నీ ఇంటిమేట్ వీడియో బయటకు వస్తుంది. ఎవరు? గౌతమి. అదేంటి బ్లాక్మెయిల్ కదా. ఒకళ్ళు వీడియో తీసి అది నేను బయట పెడతాను, నేను చెప్పింది నువ్వు చేయకపోతే నీ వీడియో నేను బయట పెడతానన్న బ్లాక్మెయిలా కాదా? బ్లాక్మెయిల్ సార్. కాకపోతే వాళ్ళ భర్తని వంచుకుంది కాబట్టి అలా బెదిరిస్తుందని బయట వర్షన్ టాకు. మీరు ఎలా అంటారు అసలు అది బ్లాక్మెయిల్ అని? అప్పుడు అదే అంటున్నా, బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే సార్ ఒకళ్ళ న్యూడ్ వీడియోస్ లేకపోతే ఏదైనా నీ దగ్గర ఉంటే అవి పెట్టుకొని, అది ఏ రకంగా వచ్చినా కూడా అవి పెట్టుకొని నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే ఇవి బయట పెడతా, నాకు డబ్బులు ఇస్తావా, లేకపోతే నేను చెప్పిన చోటుకి పోవాలి, నేను లేకపోతే నువ్వు నోరు మూసుకుండాలి అనడం అనేది బ్లాక్మెయిల్ సార్. అవును సార్, బ్లాక్మెయిలే. సో అది రైట్ రాయల్గా ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఆవిడ చేసింది. అవును. ఓకే, అలా అంటే ఇప్పుడు రీతు చౌదరి ఇక్కడ లేదు సంజయ్ షీ చెప్పడానికి, బిగ్ బాస్ లో ఉన్నారు. వాళ్ళ అమ్మకి ఇండైరెక్ట్ వార్నింగ్, ఎందుకంటే వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఈవిడ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందో అదే భయపెడుతుంది, ఫుటేజ్ చూపి వాళ్ళ అమ్మని భయపెడుతుంది, తెలియదు కాబట్టి వాళ్ళ అమ్మగారికి తెలియదు కాబట్టి భయపెడుతుంది. కరెక్ట్ అంతేనా? అదే రీతు చౌదరి ఉంటే చెప్పి తీసుకుని అప్పుడే బయటకు వచ్చేసి ఓపెనింగ్ చెప్పేది ఏంటి ఏం లేదనేది ఓపెన్ గా వచ్చేది. కాకపోతే ఆమె లేకపోవటం వల్ల ఈ మాటలన్నీ చూస్తున్నాడు. అప్పటికైనా సరే మహేష్ బయటకు వచ్చి చెప్పడం మంచిదండి. మహేష్ డైరెక్ట్ గా చెప్తున్నాడు, దమ్ముంటే బయట పెట్టమనండి, నాకు ఏమీ లేదని తెలుసు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు నిజంగా చేసిన వాడైతే బయట పెట్టమనే అంత ధైర్యంగా అయితే రాడు కదా. అవును సార్. ఇప్పుడు ఈవిడ ఒక టైంలో ఒక మాట చెప్పి, ఇప్పుడు ఇదే హీరో సార్ దమ్ముంటే బయట పెట్టు అన్నప్పుడు నిజంగానే ఇదిగో బయట పెట్టేసింది అనుకోండి, ఉందనుకోండి, చీతు నువ్వు హీరోయిన్ మీద వస్తారు ఖచ్చితంగా. అంటే అప్పుడేం చెప్పావరా ఇప్పుడేంట్రా అని చెప్పి చూపిస్తారు కదా. అవునవును. అవునా? సో మూర్తి గారి విషయంలో కూడా ఒకసారి వచ్చా అన్నావు కదా, ఇప్పుడు ఇదేంటి ఇన్నిసార్లు వచ్చావని చెప్పి చూపిస్తున్నారు కదా. అంటే అబద్ధం ఎప్పుడైతే చెప్తావో అప్పుడు ఖచ్చితంగా నేను నిలదీస్తారు. అలాగే ఈవిడ కూడా 2021లో ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆయన చలవే. మహేష్ అతని ఫ్రెండ్ గౌతమి కలిసి అహోరాత్రాలు కష్టపడి చేశారు. ఎస్పెషల్లీ మహేష్ దే క్రెడిట్ అంతా, ఇది వాళ్ళ దెయిర్ బేబీ అని చెప్పి ఆవిడ చెప్పిన మాట ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇదంతా నాది అని చెప్పి ఇట్లా చెప్తే అప్పుడొకటి ఇప్పుడొకటి చెప్తే జనాలు నిలదీస్తారా లేదా? నిలదీస్తారు సార్. అలాగే రేపు ఈయనకు కూడా నిలదీయచ్చు, కానీ ఎప్పుడు ఆ ఫోటో బయటకు వచ్చినప్పుడు. కానీ అలాంటిది ఏం లేదు కాబట్టి అంత ధైర్యంగా ఉన్నాడు. కానీ ఈవిడ అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పి కూడా మళ్ళీ జనాల్ని మభ్య పెట్టడానికి ట్రై చేస్తుంది.